తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఫ్రెండ్స్, సి లాంగ్వేజ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్‌లో ఇప్పుడు మనం 15th లెసన్‌లో ఉన్నాం. సో ప్రీవియస్ లెసన్స్ మీరు మిస్ అయినట్లయితే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్‌లో చూడొచ్చు. అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా లింక్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో యాక్చువల్లీ ఈరోజు నేను చెప్పాల్సిన టాపికే, కానీ ఒక ఫ్రెండ్ అడగడం జరిగింది నాకు. సో ఇది ప్రీవియస్ లెసన్‌లో మనం చూసినటువంటి కోడే ఇది. అంటే ఒక 3 సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్‌కి సంబంధించిన మార్క్స్‌ని ఎంటర్ చేయమని, అండ్ అదేవిధంగా ఇన్పుట్‌ని మనం తీసుకొని మ్యాథ్స్‌కి సంబంధించినటువంటి మార్క్స్‌ని అదే వేరియబుల్‌లో అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన వేరియబుల్స్‌ని క్రియేట్ చేసుకొని వాటిల్లో స్టోర్ చేయడానికి మనం ఈ కోడ్ అనేది రాసుకోవడం జరిగింది. ఇది ప్రీవియస్ ట్యుటోరియల్స్‌కి సంబంధించినటువంటిది. ఓకే. ఐ మీన్ ప్రీవియస్ 14th ట్యుటోరియల్‌లో మనం ఈ విధంగా మార్క్స్ అనేవి తీసుకొని 3 సబ్జెక్ట్స్‌కి దానికి సంబంధించిన యావరేజ్‌ని కనుక్కొని, యావరేజ్‌ని ఆధారంగా చేసుకొని మనం స్టూడెంట్స్ యొక్క గ్రేడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. కానీ మన ఫ్రెండ్ అడిగినటువంటి క్వెషన్ ఏంటంటే, సార్ పాస్ ఆర్ ఫెయిల్ ఏ విధంగా చెప్పొచ్చు ఇఫ్ కండిషన్‌ని యూజ్ చేసి. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ పాస్ ఆర్ ఫెయిల్‌ని మనం చెప్పడానికి ఒక అద్భుతమైన పద్ధతి దీంట్లో ఉంది. దానికంటే ముందు మనం జనరల్‌గా ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నటువంటి దాన్ని బట్టి మనం ప్రయోగం చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఫ్రెండ్స్, మనం ఎప్పుడు గాని మీరు ఒక మంచి ప్రోగ్రామర్ అవ్వాలనుకుంటే ఇచ్చినటువంటి క్రైటీరియాని బట్టి, అంటే ఐ మీన్ మీరు ఒక క్రైటీరియాని తీసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 సబ్జెక్ట్స్ ఉన్నవి. ఇఫ్ కండిషన్‌ని మనం నేర్చుకోవడం జరిగింది. ఇఫ్ స్టేట్మెంట్స్ ఏ విధంగా రాస్తామనేది. సో దాన్ని ఆధారంగా చేసుకొని మీరు ప్రయోగం చేసి ఉంటే మీకు డెఫినిట్‌గా రిజల్ట్ వచ్చి ఉండేది. ఓకే. సో అది ఏ విధంగా రాసుకుంటామనేది మనం ముందుగా తెలుసుకొని, ఆ తర్వాత అసలు దానికంటే మెరుగైన పద్ధతిని మనం నేర్చుకునే ప్రయత్నం ఇక్కడ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నటువంటి ఇఫ్ స్టేట్మెంట్స్‌ని ఉపయోగించి. సో ఇక్కడ 3 ఆహ్, సబ్జెక్ట్స్ అనేవి ఉన్నవి. సో ఈ 3 సబ్జెక్టులలో ఎలా ఉండాలంటే మార్క్స్ ఆధారంగా చేసుకొని మనం ఫెయిలా, పాసా రిజల్ట్ అనేది డిస్‌ప్లే చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు క్రైటీరియా అనేది ఇంపార్టెంట్. అంటే మార్క్స్ ఎన్ని రావాలసలు? అంటే ఒక్కో సబ్జెక్ట్‌లో మార్క్స్ ఎన్ని రావాలి అనేది మనం తీసుకోవచ్చనమాట. సో ఏ సబ్జెక్ట్‌కైనా గూడా 35 కంటే అబోవ్ ఉండాలనుకోండి మార్క్స్ అనేవి. ఓకే. 35 ఆర్ 35 కంటే అబోవ్. ఓకే. 35 కావచ్చు, 35 కంటే అబోవ్ కావచ్చు. ఈ విధంగా తీసుకున్నా సరే, లేదంటే 35 కంటే ఖచ్చితంగా అబోవ్ ఉండాలి. అంటే 36 నుండి ఉండాలనుకోండి. ఓకే. సో ఏ విధంగానైనా మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న పద్ధతిలో ఇఫ్ కండిషన్‌ని రాసుకోవాలి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏంటి ఇఫ్ అంటే ఏం చెక్ చేయాలి? ఫస్ట్ మ్యాథ్స్‌కి సంబంధించినటువంటి మార్క్స్‌ని చెక్ చేయాల్సి ఉంటుంది కదా! సో గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 35 అనుకోండి. ఓకే. క్రైటీరియా మీ ఇష్టం, మీరు మార్చుకోవచ్చు కదా! నో ప్రాబ్లమ్. సో ఇక్కడ రిజల్ట్ అనేది ప్రింట్ అవ్వాలి. దానికంటే ముందు యాక్చువల్లీ 3 సబ్జెక్టులు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఈ క్రైటీరియాని దాటితేనే వాళ్ళు పాస్ అయినట్లు కదా! సో అలాంటప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మరో ఇఫ్ అనేది రాసుకుంటాం మనం. ఓకే. అర్థమవుతుంది కదండీ! సో ఇక్కడ ఫిజిక్స్‌ని టెస్ట్ చేస్తామన్నమాట ఇప్పుడు. ఆర్ ఈక్వల్ టు 35 మార్క్స్. ఓకే. సో ఆ తర్వాత మరొక ఇఫ్ ఏంటది? అంటే కెమిస్ట్రీని కూడా టెస్ట్ చేస్తామన్నమాట మనం. సో ఈ 3 క్రైటీరియా, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి క్రైటీరియా, ఇక్కడ 3 సబ్జెక్టులు కూడా 35 మార్కుల కంటే ఎక్కువ తెచ్చుకున్నట్లయితే అతను పాస్ అయినట్లు ప్రింట్ చేయాలి. ఓకే. రిజల్ట్ అని చెప్పేసి పాస్ అని ప్రింట్ చేస్తున్నాం అనుకోండి. ఓకే. సో మరి ఈ 3 సబ్జెక్టులు కాకపోతే ఏంటి అనేది ప్రింట్ చేయాలి కదా! ఎల్స్ ఐ మీన్ అతను 3 సబ్జెక్టులలో కూడా 35 కంటే తక్కువే వచ్చినాయి అనుకోండి. అప్పుడు ఏమవ్వాలి?
ఏం ప్రింట్ చేయాలి అంటే ఫెయిల్ అని ప్రింట్ చేయాలి, అంతే కదండి. సో రిజల్ట్ వచ్చేసి ఫెయిల్ అని ప్రింట్ చేయాలి. అయితే ఇక్కడ యాక్చువల్లీ ఇది పూర్తి స్థాయి ప్రోగ్రామ్ కాదు. ఎందుకు కాదంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మనం రాసిందంతా కరెక్టే. కానీ ఒక చిన్న తప్పిదం ఉంది. అంటే తప్పు అంటే తప్పేం కాదు. ఇంకా దీన్ని డెవలప్ చేయాల్సి ఉంది. ఏ విధంగా అంటే నేను చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అతనికి 35 కంటే ఎబోవ్ రావాలి కదా! 50, 60, 70 ఈ విధంగా మార్క్స్ వస్తే రిజల్ట్ పాస్ అని చెప్పేసి ప్రింట్ చేయడం జరిగింది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ అతను మ్యాథమెటిక్స్‌లో తక్కువ వచ్చినాయి అనుకోండి అతనికి 20 మార్క్సే వచ్చినవి. ఇక్కడ 60, 70 అని వచ్చినవి. అప్పుడు అతను ఫెయిల్. ఓకే. సో మ్యాథమెటిక్స్‌లో ఫెయిల్ అయితే అతను ఫెయిల్ అని ప్రింట్ అయింది ఇక్కడ. ఈ ఇక్కడ చూస్తున్న విధానం బట్టి. ఓకే. సో కానీ ఒకవేళ అతను ఫిజిక్స్‌లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి. అంటే ఫిజిక్స్‌లో మాత్రం అతనికి మనం తీసుకున్న క్రైటీరియా కంటే తక్కువ వచ్చినాయి మార్క్స్. ఓకే. పాస్ మార్క్స్ రాలేదు. సో 80, ఫిజిక్స్‌లో మాత్రం 25 అండ్ కెమిస్ట్రీలో కూడా 90 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. సో అప్పుడు రిజల్ట్ ప్రింట్ అయిందా ఫెయిల్ అని? ప్రింట్ అవ్వలేదు. ఎందుకు అంటే మనం లాస్ట్‌లో మాత్రమే ఈ ఎల్స్ స్టేట్మెంట్ అనేది రాసాం. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అతను ఇప్పుడు మ్యాథమెటిక్స్‌లో ఫెయిల్ అయితే మాత్రమే ఇది అని రాసాం మనం. ఓకే. సో అలా కాకుండా మనం ఏ విధంగా చేయాల్సి ఉంటుందంటే ఇది ఫిజిక్స్‌కి సంబంధించినటువంటి ఇఫ్ స్టేట్మెంట్ కదా! ఒకవేళ ఇది జరగకపోతే కూడా అతను ఫెయిల్ అని రాయాలి. అంటే ఇక్కడ కూడా ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఉండాలి. అండ్ అదే విధంగా ఇక్కడ కెమిస్ట్రీ ఫెయిల్ అయినా కూడా ఉండాలి. అంటే ఈ విధంగా మనం 3 సార్లు ఈ ఫెయిల్ స్టేట్మెంట్‌ని ఎల్స్ పెట్టేసి రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్‌గా ఉంది. చూద్దాం. అతను ఫస్ట్ మ్యాథమెటిక్స్‌లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి. ఓకే. 20, 90, 80 ఓకే. అర్థమవుతుంది కదా! మ్యాథమెటిక్స్‌లో మాత్రమే పాస్ మార్క్స్ రాలేదు. సో అలాంటప్పుడు రిజల్ట్ ఫెయిల్. ఓకే. సో అండ్ ఇప్పుడు ఫిజిక్స్‌లో మాత్రం ఫెయిల్ అయ్యాడు అనుకోండి. 90, 30 అండ్ కెమిస్ట్రీలో 68 ఓకే. సో రిజల్ట్ ఫెయిల్. అంటే ఫిజిక్స్‌లో పాస్ మార్క్స్ రాకపోతే అతన్ని ఫెయిల్ చేసేసాం మనం. ఓకే. ఫెయిల్ అనేది రిజల్ట్ డిస్‌ప్లే అయ్యేలా చేసాం. సో ఇప్పుడు కెమిస్ట్రీలో ఫెయిల్ అయితే సేమ్ రావాలి. ఓకే. సో 90, 80 అండ్ ఇక్కడ మాత్రం 15 ఓకే. సో రిజల్ట్ ఫెయిల్. ఈ విధంగా సారీ ఈ విధంగా మనం దీన్ని పర్ఫెక్ట్‌గా రాసుకున్నాం. కానీ ఇదంతా రాయకుండా ఓకే. ఇదంతా కాకుండా మనం ఒక పద్ధతి ద్వారా చాలా చక్కగా ఈ 3 కండిషన్‌లని టెస్ట్ చేసి మనం ఐదర్ ఇది లేదా అది అని చెప్పేసి సింపుల్‌గా రాసుకునేటువంటి విధానం మన దగ్గర ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు చూద్దాం. ఇదంతా తీసేస్తున్నాను చూడండి. లేదా దీన్ని ఈ విధంగా మీరు మినిమైజ్ చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుందన్నమాట. ఓకే. సో కావాలంటే మీరు ఈ విధంగా కామెంట్ ఔట్ చేసేసుకొని ఎక్కడి వరకు? ఇక్కడి వరకు. ఓకే. కామెంట్ ఔట్ చేసేసుకొని కూడా మీరు దీన్ని ఈ విధంగా చేయొచ్చు. లేదా దీన్ని తీసేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే. సో తీసేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది కదా! ఎనీవేస్ ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మరి ఏం చేయాలి? అంటే ఇఫ్ అనేది రాసుకొని ఇక్కడ ఈ టెస్ట్‌లన్నీ కూడా ఒకే దాంట్లో రాసేస్తాం. ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి. మనం 3 విషయాలను టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయండంటే ఇది కొంత స్పేస్ అనేది క్రియేట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ పారంథసిస్ క్రియేట్ చేయండి. ఒకటి అండ్ మళ్ళీ పారంథసిస్ ఓకే. ఆ తర్వాత మరో పారంథసిస్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మ్యాథ్స్‌ని ఫస్ట్ టెస్ట్ చేయాలనుకుంటున్నారు కదా! మ్యాథ్స్ అనేది తీసుకోండి. తీసుకొని సో గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 35
ఓకే. సో ఆ తర్వాత ఇక్కడ టెస్ట్ 2 ఏంటి ఫిజిక్స్. ఓకే. సేమ్. ఆ తర్వాత ఇక్కడ కెమిస్ట్రీ. ఓకే. సో ఇక్కడ టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3 అనేది మనం రాసుకోవడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ మీరేం చేయాలంటే ఇక్కడ 2 యాంపర్సన్స్ అనేవి పెట్టాలి. ఈ అండ్ సింబల్స్ అంటారు కదా మనం జనరల్‌గా. సో ఈ అండ్ సింబల్స్‌ని వీటి మధ్యలో ఉంచినప్పుడు అంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ 3 టెస్ట్‌లు ఒకవేళ పాస్ అయితే ఓకే. ఈ మూడింటిని గూడా ఖచ్చితంగా ట్రూ వాల్యూ వచ్చినట్లయితే ఓకే. అంటే మ్యాథమెటిక్స్ 35 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చి, ఫిజిక్స్ 35 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చి, 35 లేదా 35 కంటే ఎక్కువ ఓకే. ఇక్కడ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పేసి పెట్టాం. ఓకే. సో కెమిస్ట్రీలో గూడా 35 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చినట్లయితే అప్పుడు ఇది ప్రింట్ చేయమని. ఓకే. రిజల్ట్ పాస్. ఓకే. లేదా అంటే ఎల్స్ ఇక్కడ. ఓకే. అప్పుడేం ప్రింట్ చేయాలి? ఇక్కడ రాసుకుంటాం. ప్రింట్. చూడండి ఎంత సింపుల్‌గా అయిపోయిందో. సారీ. సో రిజల్ట్ వచ్చేసి ఫెయిల్. ఓకే. సో ఈ విధంగా చాలా చక్కగా మనం రాసుకోవచ్చనమాట. సో ఇక్కడ ఈ పారంథసిస్ అనేవి ఎక్స్‌ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ బ్రాకెట్‌లో బ్రాకెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదే విధంగా ఇక్కడ చూడండి ఇక్కడ యాంపర్సండ్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఈ ప్రతి టెస్ట్ కూడా ట్రూ అయినట్లయితే అప్పుడు పాస్ అని ప్రింట్ చేయమని, లేదా అంటే దీంట్లో ఏది ఫెయిల్ అయినప్పటికీ కూడా ఫెయిల్ అని ప్రింట్ చేయమని అర్థం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మూడింట్లలో పాస్ అయ్యారు. ఏ విధంగా మ్యాథ్స్ 60, 85, 90. ఓకే. సో రిజల్ట్ పాస్ వచ్చేసింది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్‌లో ఫెయిల్ అయ్యాడు. 20, 80, 95 రిజల్ట్ ఫెయిల్. పర్ఫెక్ట్. అండ్ ఆ తర్వాత మ్యాథమెటిక్స్‌లో ఓకే. కానీ ఫిజిక్స్‌లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి. కెమిస్ట్రీ 85 ఓకే. సో రిజల్ట్ ఫెయిల్. సో దేంట్లో కూడా 35 కంటే తక్కువ మార్క్స్ రాకూడదు. అంటే ఆ 3 టెస్ట్‌లు కూడా అతను పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఓకే. ఒకవేళ కెమిస్ట్రీలో 28 మార్క్స్ వస్తే ఫెయిల్. ఓకే. రిజల్ట్ ఫెయిల్. సో ఈ విధంగా మనం పర్ఫెక్ట్‌గా రాసుకోవచ్చనమాట. ఓకే. సో ఇది ఎన్ని కండిషన్స్ అయినా మనం అన్నీ ట్రూ అయ్యే విధంగా తీసుకునే పద్ధతనమాట. ఓకే. సో దాన్ని అంటే మనం ఇఫ్‌ని చాలా చక్కగా రాసుకున్నామో చూడండి. ఈ ఇఫ్ స్టేట్‌మెంట్‌లో ఈ విధంగా మనం మల్టిపుల్ టెస్ట్‌లనేవి చేసి రిజల్ట్ అనేది డిస్‌ప్లే చేయగలుగుతామనమాట. ఓకే. సో ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్‌లో గానీ మర్చిపోకుండా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.